మన ముందు ప్రజెంట్ చేయడానికి వస్తున్నారు గణేష్ వర్గం గారికి అన్స్టాపబుల్ బాలకృష్ణ. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అన్నయ్య ఎవరి బొమ్మ? నాకు తెలియదురా, ఈయనెవరో ఎవరై ఉంటారబ్బా. అదిగో ఒక అంకుల్ వస్తున్నారు, అడుగుదామా? అంకుల్, ఏం నాన్నా, ఏం కావాలి మీకు? అంకుల్, నా తమ్ముడికి నాకు ఈయనెవరో తెలీదు. ఎవరు ఈయన? అబ్బో, ఈయన ఒక గొప్ప తెలుగు సినిమా హీరో, నందమూరి బాలకృష్ణ ఈయన పేరు. ఓ అలాగా. ఆయన సినిమాల్లోకి వచ్చి 50 సంవత్సరాలయ్యింది. ఆయన స్టైలే వేరు. మంచి డాన్సర్, యాక్టర్, ఎన్నో మంచి సినిమాల్లో నటించాడు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆయన సినిమా వస్తే ఎగబడి చూసేవాళ్ళం. మంచి డాన్సులు, ఫైట్స్, డైలాగ్స్ ఉండేవి. ఆయనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. మన ఊళ్ళో ఆప్కో అనే గొప్ప సంస్థ ఉంది. ఈరోజు ఆయనకి వాళ్ళు ఆయన సినిమాలో సన్నివేశాలతోనూ పాటలతోనూ ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి అంకుల్, ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మేము ఎలా చూస్తాం? ఆయన 30 సంవత్సరాల క్రితం ఒక గొప్ప సినిమాలో నటించాడు. అటువంటి సినిమా ఇంతవరకు భారత చలనచిత్ర చరిత్రలో రాలేదు. మీకు టైం మెషిన్ అంటే తెలుసా? ఓ, నేను బ్యాక్ టు ద ఫ్యూచర్ సినిమాలో చూసా. ఆ సినిమా ఆధారంగా తెలుగులో ఆదిత్య 369 అనే సినిమా తీశారు. అందులో ఈయన హీరోగా నటించారు. అందులో కూడా టైం మెషిన్ ఉంటుంది. ఆ సినిమా చూసిన తర్వాతే నేను సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను. నేను టైం మెషిన్ని తయారు చేశా. అప్పటి సన్నివేశాల్లోకి ఇప్పుడు చూడాలి అంటే మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడు టైం మెషిన్లో అప్పటి రోజుల్లోకి తీసుకెళ్ళి ఆయన నటించిన పాటల్లోకి, సన్నివేశాల్లోకి తీసుకువెళ్తా. వస్తారా? ఓ భలే భలే, వస్తాం. సరే పదండి. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, అరే దంచు దంచు బాగా దంచు. దప్పి పుట్టిన కాస్త నొప్పి పెట్టిన ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. పోటు మీద పోటు వెయ్యి, పోత వయసు పొంగని. ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుదిపి కొట్టు. పోటు మీద పోటు వెయ్యి, పోత వయసు పొంగని. ఎడమ చేత ఎత్తి పట్టు, కుడి చేత కుదిపి కొట్టు.
ఉల్లాసన్నది ఇక ఈ తాజా ఉల్లాసమాది రాగాల జోరులో ఊగాలిరా మేఘాల పేరులో సాగాలిరా ఈ వేళ నే రాజా ఉల్లాసన్నది ఇక ఈ తాజా ఉల్లాసమాది రాజా ఇలా సన్నది ఇక ఈ తాజా ఉల్లాసమాది రాగాల జోరులో ఊగాలిరా మేఘాల పేరులో సాగాలిరా ఈ వేళ రాజా ఇలా సన్నది ఇక ఈ తాజా ఉల్లాసమాది పిల్లలు ఫన్ కోసం నేను ఒక్కసారి టైం మెషిన్ని బాగా ముందుకు తీసుకుని వెళ్ళి మళ్ళీ వెనక్కి పట్టుకొస్తానే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సీతా భరత లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ సమేతుడైన రఘురాముడి వందనం. గాలి నీరు, ఎండ నీడ, చీకటి వెలుగు అందరికీ సమానమే. ఈ సమానత్వమే ప్రమాణంగా, ధర్మమే దైవంగా భావించి సంపూర్ణ సేవాభావంతో ఈ సేమని పాలించగలనని ప్రమాణం చేస్తున్నాను. నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను రాజుగా నియోగించిన మహాజనులారా, రాజు అంటే భోగాలు అనుభవిస్తూ సింహాసనం మీద కూర్చుని అధికారం చేసేవాడనుకోవడం సరికాదు. రంజైతే ఇతి రాజః అంటే ప్రజలకు సుఖ సంతోషాలు సమకూర్చి రంజింపచేసేవాడే రాజు అని పెద్దలు చెప్పారు. నాకన్నా, నా కుటుంబం కన్నా ప్రజలే మిన్న అన్న నమ్మకంతో ఈ మీ రాజ్య సంపదకు ఒక ధర్మకర్తగా ఈ పదవిని స్వీకరిస్తున్నాను. రామరాజ్యం అంటే రాముడు సేవించిన రాజ్యం, ఆ తరువాతనే రాముడు పాలించిన రాజ్యం. స్వస్తి.
రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి చిలక పచ్చ కోక పెట్టినది కేక చంపకమాల చంపక బేల చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా కొంటె గోపాల ఆపర గోల సరసానికి ఉందిరయో వేళ పాల వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్క రెచ్చిపోదవసే తూగుటుయాల వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసి మగసిరి నీకుందిగా మురళీలోలా పిల్ల చూస్తే జామకాయలే దీంత సదీయ కొరకపోతే మిరపకాయలే చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి హై రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా హై సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. చాకిరీలనైనా మజా మజా వడీలు చేసి పాడు సోలం, ఇక ఆడియోలం వీడియోలం చెవి జోడియోలం. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. అరే ఇంకా జంక జింక పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్ను పడంగా ఉపాయంగా భూపేయంగా ఉన్న పళంగా సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్ను పడంగా ఉపాయంగా ఊపేయంగా ఉన్న పళంగా అరే ఇంకా జంక జింక పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా సతాయిస్తావా అన్యాయంగా వలై వస్తావా అల్లేయంగా సరే అంటావా సంతోషంగా సగం ఇస్తావా సావాసంగా అరే ఇంకా జంక జింక పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్ను పడంగా ఉపాయంగా ఊపేయంగా ఉన్న పళంగా
బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పనా అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ నాన్న చనిపోతూ చివరిసారిగా ఫోన్లో మాట్లాడింది నీతోనే. పాస్వర్డ్ కనుక్కున్నావు, తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు. తెలివిగా ఆ అమౌంట్ ని నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. నో వాయిస్ పెంచి నో అని గట్టిగా అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అవదు. సిబిఐ అవసరమైతే నీకు నార్కో టెస్ట్ చేయించైనా నిజం కక్కిస్తా. ఏంటి కక్కించారు? 2009 సత్యం స్కామ్, వందల కొద్ది ఎంక్వైరీలు, వేల కొద్ది చార్జ్ షీట్లు, 7,000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. 2010 2G స్పెక్ట్రమ్ స్కామ్, సేమ్ టు సేమ్, 1,75,000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. నేరస్తులను పట్టుకున్నామని చంకలు గుద్దుకున్నారు, ప్రజలు చంకనాకిపోయారు. అంతెందుకు, జై జవాన్ స్కామ్, 3 ఏళ్లుగా మీరు ఎంక్వైరీలు చేశారు, చేస్తూనే ఉన్నారు. 3 రోజుల్లో స్కామ్ బయట పెట్టా, మిలిటరీ వాళ్ళకు భూమిలు ఇప్పించా, స్కామ్ చేసిన వాడిని చంక నాకించా, జనాల చేత చంకలు గుద్దుకునేలా చేశా. అది నా సిస్టమ్. సిబిఐ గవర్నమెంట్ కి తలొగ్గి పని చేసేది మీరైతే, గవర్నమెంట్ ని నిలదీసి పని చేయించేది మేము. శ్రీమాన్, you're crossing your limits. బయట నుంచి ఇన్వెస్టిగేషన్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, లోపల నుంచి నేను ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth.
పుట్టినిని కాపాడుకోవడంలో తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిగుడ్డుని చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు, అది తప్పు. అందుకే కొట్టాను. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెమ్ ద వచ్చేసాడు అచ్చం సునామి గబ్బా మొగుడు, రుబాబు వస్తే కబాబు చేస్తాడు. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు, అరే వసూలు 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 పైసా వసూలు. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు, అరే వసూలు 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 పైసా వసూలు. పైసా వసూలు. డాక్టర్ అయి ఉండి మీరు ఇలా చేయటం ఏంటి? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తానో, సమాజం మీదకి వచ్చే వైరస్ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్.
అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే ఏ సార్ వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, ముర్రత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. Guns are made of rules, but not sword. సింహమటి చిన్నోడే బేటకొచ్చాడే, చూసేస్తాడే సింహ. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహ 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 సిరితో చేస్తాడే సింహ. సింహమటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా ఇచ్చి ఒకటేదో ఇచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే. రామ 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 రే, అది సోమాలే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 రే, ఉష్ణోగ్రత పెంచేస్తానే షానా షానా రే. సింహమట్టి చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సుగుణ సుందరి సురసుర సూపులా రాకుమారి మమ్మ సుగుణ సుందరి సుగుణ సుందరి పెళ్లి గంట కొట్టినదే అతింటికి రామరి. కోమలి కొరుక్కు తిన్నది కోలాటంలో, కిక్కెక్కే చలికి రెక్కుతున్నది ఆరాటంలో.
చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే నన్నే మాయదారి హాయి నీలలో కోమలి కొరుక్కు తిన్నది కోలాటంలో కిక్కెక్కే చలికి రెక్కుతున్నది ఆరాటంలో ఒక్క కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ఇంకా కిందకు వెళ్ళి సందడి చేద్దామా? నాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీ ఈరోజు పెర్ఫామ్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు థ్యాంక్ యూ గణేష్ గారు. మీ ఆల్మోస్ట్ 6 weeks నుంచి ఆయన సరిగా నిలబడలేదు. ఈ ప్రోగ్రామ్ని ఆయన ఇనిషియేట్ చేశారు. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం, 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, ఆయన చరిత్రలో 50 సంవత్సరాలు ఎవరైనా యాక్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఒక లెజెండ్ గడుపు పుట్టిన వాళ్ళు అది ఇంకా కష్టం అవుతుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ నిల్చోవడం అనేది. సో అది అకాంప్లిష్మెంట్ భావిస్తూ గణేష్ గారు ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు. తక్కువ టైంలో ఈ పిల్లలు అలాగే ఇక్కడ అందరూ పెర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ టైంలో ఈ ప్రోగ్రామ్ చేయడం ఆప్కో తరఫున అలాగే డిఓడి తరఫున ముఖ్యంగా థ్యాంక్ యూ వెరీ మచ్. గణేష్ గారు మీరు ప్లీజ్ కంటిన్యూ. మీరు ఐ థింక్ ప్రతి ఈవెంట్లో ప్రోగ్రామ్ చేయాలి ఆప్కోకి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ మరియు గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ చాలా కష్టపడారు. నాకు చిన్నపిల్లలు పెద్దలు ప్రతి తక్కువ టైంలో చేశాను. థ్యాంక్ యూ. అంటే ఇంతలో అయిపోలేదండి, దీని తర్వాత కూడా ప్రోగ్రామ్ మంచుకున్నాయి. సో స్టార్స్ ప్యాకింగ్ బ్యానర్ అలాగే చేసుకోవాలి. ప్లీజ్ సిట్ ఇన్ ద ఆడిటోరియం అండ్ ఎంజాయ్. హిస్టరీ తెలుసుకోవడానికి మంచి అవకాశం. థ్యాంక్ యూ.